ఒకటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏమండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ దేవుని యొక్క ఆలయముగా మీరు ఉన్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం ఆలోచిస్తే దేవునికంటూ ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు, దేవుడు నివాసం చేస్తాడు అని మనందరకు తెలిసిన విషయమే. లోకపరంగా మనము ఆలోచిస్తే ఎన్నో ఆలయాలు మనకు కనపడుతున్నాయి. ఆ ఆలయాల్లో వారికి ఇష్టమైనటువంటి దైవాన్ని వారు పూజిస్తారు, వారు ఆరాధిస్తారు, వారికి నచ్చినట్టుగా దేవుణ్ణి పూజిస్తారండి. వారికి ఒక ఆలయం ఉండాలి, దేవునికి ఆలయం ఉండాలి, ఆ ఆలయానికి ప్రతిరోజు వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు అక్కడ చేయాలని బయట అన్యజనులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవులు అయితే మనమందరం ఏమంటాం? దేవుని మందిరము అని అంటాం. ఏమండి, దేవునికి ఒక ఆలయం ఉండాలి, ఆ ఆలయంలో నేను పూజించాలి, ఆరాధించాలి అని మనిషికి వచ్చినటువంటి ఆలోచన మంచిదేనండి, అది కరెక్టే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అసలు దేవుని యొక్క ఆలయము అసలు ఏంటి? నిజమైనటువంటి దేవుని ఆలయము ఏది? దేవుడు తన ఆలయంగా ఎవరిని కోరుకుంటున్నాడు? లోక సంబంధంగా లోక సంబంధమైన ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి పదార్థాలు, ఇటుక కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, మనుషుల చేతులతో కట్టినటువంటి ఈ నిర్మాణము దేవుడు ఆలయంగా గుర్తిస్తాడా? లేకపోతే ఆయన యొక్క ఆలోచనలో నిజమైనటువంటి మరొక ఆలయము దేవునికి ఉంటుందా అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనము దేవుడు స్పష్టంగా వ్రాయిస్తున్నాడండి. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందండి? మనలో నివసిస్తుంది. కాబట్టి మనమందరము ఎవరు అంటే ఆయన యొక్క ఆలయాలు. కాబట్టి ఆయన మనలో ఎలా నివసం ఉంటాడు? ఏమండి, దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, ఎటువంటి పాపము లేనటువంటి వాడు, ఆయన గొప్పవాడు. ఆయనను ప్రేమ వర్ణించాలంటే కూడా మనకు అంత మాటలు రావు మనకు. అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి, అంత ఉన్నతమైనటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనలో నివాసం ఉంటున్నా అంటున్నాడు, మనలో ఆయన ఆత్మను పెడతానంటున్నాడండి. మరి ఆయన పరిశుద్ధుడని మనము ఒప్పుకుంటున్నాం, మనకు తెలుసు. కానీ మనిషి ఎలాంటి వాడు? అండి, మనిషిలో ఏ కోసాన కూడా పరిశుద్ధత అనేది ఉంటుందండి? ఉండట్లేదు. ఏ కోసాన కూడా ప్రేమ అనేది ఉంటుందండి? ఈ రోజుల్లో ప్రేమ కూడా ఉండట్లేదు. ఎటువంటి మంచి లక్షణాలు కానివ్వండి, మంచి సుగుణాలు కానివ్వండి, మంచి గుణాలు కానివ్వండి, ఇవేమన్నా కూడా మనిషిలో ఉంటున్నాయంటారండి? ఉండట్లేదు. ఎందుకంటే అటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఇదిగో నీలోకి వస్తాను, నేను నిన్ను ఆలయంగా చేసుకుంటాను, నేను నీలో ఉంటాను, నువ్వు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే ఆయన యొక్క ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనే మనలోకి వచ్చినప్పుడు మనము ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెంత మంచి ఆలోచనలు కలిగి, మంచి సుగుణాలు కలిగి బ్రతకాలి. కాబట్టి మనం ఒక మంచి ఆలయంగా ఉండాలి, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి మనం అందరం ఎవరమండి? దేవుని యొక్క ఆలయాలు. కాబట్టి ఈ ఆలయాన్ని దేవుడు ఇంకా ఏ విధంగా కోరుకుంటున్నాడో మనము ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమండి, ఈ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడింది? మనకు దేవుని వలనే అనుగ్రహింపబడింది. దేవుడు లేకుండా మన దేహాన్ని ఎవరిని చేయగలరండి? ఎవరు కూడా చేయలేరు. కాబట్టి తల్లి గర్భంలో ఉండేటువంటి ఆ నిర్మాణము ఎవరు కూడా చేయలేరు. మనం అనుకుంటాం 9 నెలలు తల్లి తన గర్భాన్ని మోస్తుంది, ఆ బిడ్డ ఎదిగిపోతున్నాడు, తనకు ఆహారం ద్వారా ఎదిగిపోతున్నాడు, తను తింటున్నటువంటి ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, వీటి ద్వారా ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి తల్లి అనుకుంటుంది. కాబట్టి తల్లి గర్భంలో ఆ నిర్మాణం అనేది గొప్ప నిర్మాణము. అది ఎవరిని చేయగలరండి? ఎవరు చేయలేరు. కాబట్టి ఆ నిర్మాణం అనేది దేవుడు ఒక్కడే చేయగలడు. కాబట్టి ఇంకా దేవుడు ఏమంటున్నాడు? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయము ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనమందరం కూడా ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. కాబట్టి దేవునికి మనం సొంతము, దేవునికి ఆయన యొక్క పిల్లలం మనము. కాబట్టి ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి మనము ఇంకెంత పరిశుద్ధంగా బ్రతకాలి? ఏదన్నా మనం ఒక వస్తువు కానివ్వండి,
లోకంలో ఏదైనా మనం ఒక విలువ పెట్టి కొన్నామనుకోండి, ఆ వస్తువుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి? ఎంత జాగ్రత్తగా చూసుకుంటే దాని మీద ఎవరిని చేయి వేయనము. ఒక బండి కొనుక్కున్నా, లేదంటే ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా, కొన్ని ఒక 2, 3 నెలల వరకు దాన్ని తుడిచేస్తాం, కడిగేస్తాం. చాలా భద్రంగా చూసుకుంటాం దాన్ని. అంత విలువైన దానిగా మనము చూస్తాం. ఏదైనా మనము వస్తువు కొనుక్కుంటే. దేవుడు మనల్నే కోరుకున్నాడు. మనల్ని ఒక విలువ పెట్టినటువంటి కొనబడేటువంటి మనము ఆయన ఆలయాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచిద్దామండి. యోబు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయుచున్నావు. 9వ వచనం చదవండి. జిగటమన్నుగానున్న నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించిన ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏమండి, మనిషిని చేయాలంటే దేవుని యొక్క కష్టం చాలా ఉన్నదండి. ఎందుకంటే మనిషిని ఇప్పుడు ప్రారంభంలో దేవుడు మనిషిని ఎలా చేశాడండి? నేలమట్టితో నరుని నిర్మించాడు. కాబట్టి నేలమట్టితో నరుని నిర్మించి ఆ అవయవ నిర్మాణం చేసేటటువంటి ఆ ఆలోచన దేవుని యొక్క తలంపుల్లో చాలా గొప్పది. సర్వసృష్టిని కలిగించాడండి. సర్వసృష్టిని కలిగించాడు. కానీ ఇంకా ఏదో లోటు ఉంది. ఇంత మొత్తాన్ని కలిగించాను, కానీ ఈ సర్వసృష్టిలో ఒక జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్నో రకాల మహాసముద్రాలు ఉన్నాయి. ప్రతిదాన్ని కలిగించాడు ఆయన దేవుడు. కాబట్టి ఇంకా ఏదో ఒక లోటు ఉందని మనిషిని కూడా కలుగు చేశాడు. పైగా అది కూడా ఎలా కలుగు చేశాడండి? మనిషిని కూడా ఎలా కలుగు చేశాడు? ఆయన స్వరూపంలో కలుగు చేశాడు. ఆయన స్వరూపంలో కలుగు చేసి ఆ అవయవ నిర్మాణము మనకు ఇవన్నీ చూస్తే కనుక చాలా ఆశ్చర్యము, అద్భుత కార్యాలని చెప్పవచ్చు. ఏమంటే జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించిన ఎడల కృప చూపితివి. ఏమంటే ఎముకలు, ఈ నరాలు, ఏమండి మనలో ఉన్నటువంటి అవయవాలు, రక్తము, ఈ బాడీ అంతా ఎప్పుడైనా ఆలోచించారండి? ఎంత ఒక సిస్టమేటిక్గా ఒక ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేస్తా అలా పనిచేస్తుంది మన బాడీలో. పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు కూడా ఈ గుండె ఎప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటుందండి? రెస్ట్ తీసుకుంటుంది. మనం పడుకున్నా కూడా మనం పడుకున్నాం కదా, మనం నిద్రపోయాం కదా అని చెప్పి అది నిద్రపోయింది అనుకోండి, మనం ఎలా ఉంటాము? మనం వెళ్ళిపోతాము. కాబట్టి ఒక ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేస్తుందో సిస్టమేటిక్గా అంత గొప్ప నిర్మాణాన్ని మన బాడీలో పెట్టాడు ఆయన. ప్రతిదీ పేగులు కానివ్వండి, మనకు ఉన్నటువంటి మన తిన్న ఆహారం కానివ్వండి, మన నోటి నుంచి మన ఆహార కుహరంలో నుంచి మళ్ళీ పెద్ద పేగులోకి జీర్ణమయ్యి జీర్ణ వ్యవస్థ ద్వారా అదంతా కూడా మరలా బహిర్భూమికి వెళ్ళడం, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా దేవుడు పెట్టాడండి. అంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు కలుగు చేశాడు. చర్మాన్ని కలుగు చేశాడు, మాంసాన్ని ఇచ్చాడు, మాంసాన్ని కలుగు చేశాడు, ఎముకలతో నరములతో ఇవన్నీ నిర్మాణం చేశాడు. కానీ ఇవన్నీ చేసినా కూడా దీంట్లో ఏముండాలండి? జీవం ఉండాలి. ఈ జీవం లేకపోతే మనం ఎలాంటి వాళ్ళము? శవాల కింద ఉంటాం ఇంకా. కాబట్టి ఆ జీవాన్ని కూడా మనకి పెట్టి ఆయన స్వరూపంలో మనల్ని కలుగు చేసుకున్నాడు. ఇంత గొప్పగా దేవుడు ఈ నిర్మాణాన్ని కలుగు చేస్తే మనము ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి దుర్గుణాలు, ఎలాంటి చెడు లక్షణాలు మనలోకి వచ్చేసినాయంటే, గళతీయులకు రాసిన పత్రిక, ఇంత గొప్పగా చేసుకున్నటువంటి దేవుడు ఆలయంలో రానటువంటి ఆలోచనలు, రానటువంటి కొన్ని ఇవన్నీ కూడా మనకు వచ్చేసినాయి. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకవే కాదు, ఇంకా ఉంటాయి. అటువంటి ఈ శరీర కార్యాలన్నీ కూడా మీలోకి వచ్చేస్తాయి. మీరు దేవుని ఆలయంగా ఉండలేకపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ఆలయంగా మనలో ఉంటే, ఇదిగో ఆత్మఫలాలు మనకు తెలుసు కదండి, ఈ ఆత్మఫలాలన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. ఏమండి, అటువంటి ఆత్మఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. మీ ఆలయాలు పరిశుద్ధంగా ఉండాలి, మీ ఆలయాలు ఈ శరీర కార్యాలతో పాడైపోకూడదని దేవుడు మనల్ని గొప్పగా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఆలయంగా మలుచుకున్నటువంటి ఒక 2 భక్తులు చూసుకుని కార్యక్రమం ముగించుకుందామండి. అపొస్తలులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం అండి. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమే ఉన్నాడు. ఏమంటే పౌలు గారిని దేవుడు ఏర్పరచుకుంటూ ఒక సాధనముగా ఉన్నాడు. పౌలు
తను తను దేవుణ్ణి ఎరగక ముందు ఎంత దౌర్భాగ్యకరంగా బ్రతికాడో మనందరికీ తెలుసు. కానీ ఎరిగిన తర్వాత దేవుని ఆలయంగా మారిపోయాడు. నిజంగా దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఇతన్ని నేను ఏర్పరచుకున్నాను, ఇతను నన్ను ఒక సాధనంగా నేను వాడుకుంటాను అని చెప్తున్నాను. అంతేకాదు ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పిండు. సాధారణంగా ఎవరైనా దేవుడిని నమ్ముకున్నారనుకోండి, ఎందుకు నమ్ముకుంటారు వాళ్ళు సాధారణంగా? ఏమండి? దేవుడు ఏదో ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, లేదంటే దీవెనలు ఇస్తాడని చెప్పేసి నమ్ముకుంటాం. కానీ బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తాడు? ఇదిగో నీకు శ్రమలు ఇస్తాను, నువ్వు ఇలా బ్రతకాలి అని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమలు అనుభవిస్తేనే, ఈ శ్రమలైన దేనికండి? సింపుల్, మనలో మార్పు రావడం కోసమే. ఏమండి? శ్రమలనేవి ఎందుకంటే మనలో మార్పు రావడం కోసమే. కాబట్టి ఈ శ్రమలు నీకు ఇస్తాను కాబట్టి ఒక సాధనంగా పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. ఒక మంచి ఆలయంగా తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. అలాగే యోసేపు గారు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు గారు కూడా చాలా ఉన్నతంగా బ్రతికారు. ఏమండి? పోతిఫర్ ఇంట్లో వెళ్ళినటువంటి ఆయన అక్కడ జరిగినటువంటి సంగతి మనకు తెలుసు. పోతిఫర్ భార్య తనను ఇబ్బంది పెట్టి తనతో తప్పు చేయడానికి ప్రేరేపించినా కూడా యోసేపు లొంగిపోలేదు. లొంగిపోకుండా అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు తప్పించాడు. తప్పించిన తర్వాత కూడా ఒక తప్పుడు నేరాన్ని పెట్టి అతను మళ్ళా ఎక్కడ వేశారండి? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినా కూడా దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఆయన యోసేపుకి తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి మరలా ఆయన్ను విడిపించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడండి. కాబట్టి ఒక మంచి ఆలయంగా దేవుడు యోసేపు గారిని వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ముందరము సన్నిధానికి వస్తుంటే మనము ఆయనకు ఆరాధికులుగా ఉన్నట్టు మనము దేవునికి మంచి ఆలయంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ మాటలైతే మనము ఇప్పటివరకు విని ఉన్నాము, ఒక యోసేపు గారిలా, ఒక పౌలు గారిలా అటువంటి ఆలయాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క కొద్ది వాక్యము దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, ప్రియమైన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క ఆలయాలుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభువా. మీ చిత్తాన్ని బట్టి తండ్రి, లోక సంబంధమైన ఆలోచనలతో కాకుండా తండ్రి, పర సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతూ తండ్రి, మీకు ఇష్టమైన మీ ఆలయాలుగా ఉండేటట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన